చూడండి ఈతకాయలు, ఈ చెట్టుకి అన్నమాట ఈతకాయలు అయితే ఉంటాయి. చూడండి ముళ్ళు చూపిస్తాను, ఇవన్నమాట ముళ్ళు కనిపిస్తుంది. మనకి దుంప అయితే ఉంటది. హాయ్ గైస్, అందరూ ఉన్నారు, అందరూ బాగున్నారా? మొన్న అయితే ఈతకాయలు అయితే తీసాం కదా, చూపించాం కదా, వాటికి పళ్ళు ఉంటాయి, అవి ఎలా తింటాం అన్ని చెప్పాం. ఆ ఈత చెట్టుకి అయితే దుంప అయితే ఉంటది అనమాట. ఆ దుంప ఎలా తీయాలి అవన్నీ ఈ రోజు అయితే ఈ వీడియోలో చూపిస్తాం. సో గైస్, మనం అయితే ఇప్పుడు ఆ దుంపని వెతకడానికి అయితే వెళ్తున్నాం. రండి వెళ్దాం. ఇప్పుడు మనం ఈ చెట్టు కొడదాం. అవి ఇది కొద్దిగా లేతగా ఉంది, వద్దు ఇది కొట్టకుండా వేరే చూద్దాం పద. అయితే పద. అలా అయితే చాలా మొక్కలు అయితే ఉన్నాయి, కాకపోతే ఇందులోనే మనకు కావాల్సిన మొదల చెట్టు అయితే కావాలి. కావాలన్నమాట. చూడు అల్లది, చూడు ఒకసారి వదిలినట్టుంది, చూద్దామా? సరేదా. అయితే ఇప్పుడు చెట్టు దగ్గరకు అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఆ చెట్టు ముదరదా లేకపోతే చూసి మనం అయితే దిగేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా అయితే దిగండి. మీరు దిగండి అనమాట, జారిపోతుంటే మీరు వెళ్తే, ఒకవేళ మేము వెళ్తున్నాం మీరు వెళ్ళర్లే, ఎందుకంటే మాకాసి అంత బాగోదు. ఇప్పుడు గుమ్మిలు ఒడ్డులు అయితే మొక్క దగ్గర చేరుకున్నాం. ఈ మొక్క చాలా ముద్రదలా ఉంది, దుంప కూడా చాలా బాగుంటది అనుకుంటున్నాం. ఒకసారి దగ్గరికి రండి. దగ్గర అయితే ఈతకాయలు అయితే చూపించాం కదా, ఈతకాయలు ఈ చెట్టుకి అన్నమాట ఈతకాయలు అయితే ఉంటాయి. ఆ కింద మొదల్లోనైతే మనకి దుంప అయితే ఉంటది. మొత్తం కొట్టుకొని తర్వాత దుంపనైతే తీయాలన్నమాట. చూసుకోవచ్చు, ఇప్పుడైతే మన చెంది అయితే కొడుతున్నాడు అక్కడ. చూడండి, ఫస్ట్ మనం దుంప తీసే పద్ధతిలోనైతే ముందు చెట్టుకి అయితే ముళ్ళు అయితే ఉంటాయి. ఈ ముళ్ళు గుచ్చితే చాలా లోతుగా దిగిపోతాయి. చూడండి ముళ్ళు చూపిస్తాను, ఇవన్నీ చూడండి ముళ్ళు మనకి గుచ్చేస్తాయి. కొద్దిగా జాగ్రత్తగా చూసుకుని అయితే కొట్టాలి. ఇప్పుడు మన చెంది అయితే కొడుతున్నాడు. ముందుగా మనం అయితే ఇప్పుడు ఆ ముళ్ళు అయితే తొలగించాలి, ఎందుకంటే గుచ్చితే చాలా ప్రమాదం. క్లీన్ చేసుకుందాం, తర్వాత దుంప సంగతికి వెళ్దాం. కానీ బతుకుని తిన దుంపలు ఎన్నైనా తినొచ్చు. అదే నిజమే కదా అవి? నిజమే బతుకుంటే ఏదైనా. మన సబ్స్క్రైబర్ అందరికి చూపించు. చూస్తున్నారా మన వాళ్ళందరూ చూస్తున్నారు. ఈతకాయలు కూడా తెంపుకుందాం, ఎందుకంటే ఇవి మనం ముగ్గెట్టే సీజన్ కి అయితే వచ్చాయి. వాటర్లో పెట్టి ఒక నైటాల్లో ఉంచితే పళ్ళు అయితే అయిపోతాయి. చూడండి, చూసుకోండి ఎంత బాగున్నాయి ఈతకాయలు. ఇవి నీటిలో పెడితే ముగ్గుతాయి అనమాట. నార్మల్ గానే పండుతాయి, మనం చెప్పాం కదా వీడియోలో క్లియర్ కట్ గా. మా విలేజ్ సైడ్ అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు వీటిని. సందీప్ పట్టుకవి, ఫుల్ ఖుషి. వీడి పేరు అయితే సందీప్. ఎందుకు తెచ్చామంటే ఈ దుంప తీయడం అయితే మా ఇద్దరికైతే తెలియదు, అందుకే వీడిని తీసుకొచ్చాం. వీడికి ఇలాంటి దుంపలు తీయడంలో చాలా అనుభవం అయితే ఉంది, చూస్తే తెలిసిపోతుంది ఎంత బాగా తీస్తుండో. మీరైతే చూడొచ్చు. పొట్టాడే గాని చాలా గట్టాడు. మేము పిలవగానే ఒక మాట కూడా అనకుండా మాతో అయితే వచ్చాడు. ఇంక ఇక్కడ కనిపిస్తుంది కదా, దాని మొదలనైతే దుంప అయితే ఉంటది. మేము చేసే వీడియోస్ మీకు నచ్చితే మాకు సపోర్ట్ అయితే చేయండి గాయ్స్. ఆ దుంపని ఎలా కొట్టి తీసాడో మీరైతే చూసండి. మన సందీప్ అయితే కొడతాడు, అంటే మాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, మన సందీప్ కొనుందనమాట, అందుకే ఆడితో తీయిస్తాను. త్వరగా అయితే చేయడానికి అయితే వచ్చాం. కనిపిస్తుంది కదా ఇదనమాట. ఈ చివరిన ఇది ఇంకా తవ్వాలి, అంటే ఇంకా కొట్టాలి. ఆ కొట్టిన తర్వాత దుంప అయితే బయటకు వస్తుంది అనమాట. అది ఎంత ఉండదు, చిన్నది ఉంటుంది, కాబట్టి దాన్ని పడే కష్టం ఎంత ఉంటుంది. మన సందీప్ చాలా కష్టపడతాడు. చూడండి చెమట ఎలాగ వచ్చేస్తున్నాయి సందీప్కి. ఫైనల్ అయితే మనం దుంప అయితే బయటికి అయితే తీసేసాం. చూడండి ఇప్పుడు వీటికి అయితే ముళ్ళు అయితే గుంజుకోవాలన్నమాట వలన, ఎందుకంటే దుంప చేదు రాకుండా అనమాట. గుచ్చితే చేదు రాదు. ఇప్పుడు చూడండి ఏ విధంగా గుచ్చుతారో క్లియర్గా చూడండి. చూడండి ఆ విధంగా అయితే గుచ్చుకోవాలన్నమాట. ఈ ముళ్ళు గొప్ప డేంజర్ అనమాట, పైగా గుచ్చేటప్పుడు కూడా. మొత్తానికి అయితే మన దుంప అయితే వచ్చేసింది. ఇంకా ఇవి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేద్దాం. ఇప్పుడైతే దాని దుంప అయితే దాని లోన ఉంటుంది అనమాట, చిన్నదే ఉంటది, ఏం పెద్దది ఉండదు. చూడండి ఇప్పుడైతే దుంప అయితే తీస్తున్నాడు బయటికి. నేనైతే చాలా ఆశ మీద ఉన్నాను, ఇంకా ఎలా ఉంటుందో మనం తినైతే చూద్దాం. సందీప్ అయితే చాలా నీట్ గా తీసాడు, చాలా కష్టపడ్డాడు తీయడానికి. కాకపోతే మనం ఎంత తొందరగా తింటామని చాలా ఆసక్తిగా ఉంది, చూద్దాం ఎలా ఉంటుందో. ఫైనలీ మనం అయితే ఫైనల్ స్టేజ్ కి అయితే వచ్చేసాం. చూడండి మన సందీప్ ఎంత నీట్ గా తీస్తుండో, కష్టం మొత్తం తనదే. ఫైనలీ మన దుంప అయితే వచ్చేసింది అనమాట. అయితే టేస్ట్ అయితే చూద్దాం కదా, ఇవన్నమాట దుంప. మొత్తానికి మనం అనుకున్న దుంప అయితే వచ్చింది మన చేతిలోకి. ఇప్పుడు ఇది ఎలా ఉందో మనం తినైతే చూసుకుందాం. ఓకే, మరి తింటున్నాను. చాలా అంటే చాలా తీయగుంది. ఇది మనకి నేచురల్ గా దొరుకుతుంది కాబట్టి దీంట్లో ఏ కెమికల్స్ లేకుండా చాలా స్వీట్ గా అయితే ఉంది. ఇది మనకు తీసిచ్చినందుకు మన సందీప్ కి అయితే చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మీరు ఎప్పుడైనా తింటుంటే వెంటనే కామెంట్ అయితే చేసి. అయితే దుంప అయితే ఇస్తాం, తిన్నాను, టేస్ట్ కూడా బాగుంది. కష్టం మొత్తం సందీప్ దే. ముందుగా సందీప్ కి థ్యాంక్స్ అలా తీసి ఇచ్చినందుకు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఎందుకు ఆన్ చేసుకోవాలంటే వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అంతే మరి, బాయ్.